హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు బొమ్మరిల్లు కథ పేరు రాక్షసుడే నయం. ఈ కథను రచించిన వారు సి అరుణ గారు. కోసల దేశాన్ని విజయసింహుడు అనే రాజు పరిపాలించేవాడు. అతని కుమారుడు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుణ్ణి చిన్నతనంలోనే సత్యానంద స్వామి అనే గురువు వద్ద విద్యాభ్యాసం కొరకు చేర్పించాడు మహారాజు. అదే గురుకులంలో వీరవరుడు అనే సామాన్య రైతు కుమారుడు కూడా విద్యను అభ్యసించేవాడు. చంద్రశేఖరునికి వీరవరునికి మంచి స్నేహం కుదిరింది. అది వారితో పాటే పెరిగి పెద్దదై గాఢమైన స్నేహంగా మారింది. విద్యాభ్యాసం ముగిసి ఎవరి స్వస్థలాలకి వారు వెళ్లే రోజు మిత్రులిద్దరూ ఒకరినొకరు ఎంతో దిగులుతో వీడ్కోలు చెప్పుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఒకరినొకరు అండగా నిలవాలని ప్రమాణం చేసుకున్నారు. కొన్నాళ్లకి చంద్రశేఖరుడు రాజయ్యాడు. వీరవరుడు తన స్నేహితుడు రాజైనందుకు ఎంతో సంతోషించాడు. వీరవరుని ఆర్థిక పరిస్థితి ఏమంతా బాగాలేదు. భార్య నాగమణి పోరు పడలేక ఒకనాడు వీరవరుడు రాజసభకు వెళ్ళాడు. ఆ సమయానికి చంద్రశేఖరుడు సభ చాలించి వెళ్ళబోతున్నాడు. వీరవరుడు పరుగు పరుగున వెళ్ళి మిత్రుణ్ణి కౌగలించుకొని చంద్ర అంటూ ఏదో అనబోయాడు. అయితే సామాన్యుడైన వీరవరుడు మహారాజైన తనని ఆ విధంగా సభికుల ముందు సంబోధించటము చంద్రశేఖరుడికి కోపం తెప్పించింది. మహారాజు ముఖభావం గ్రహించిన సేవకులు వీరవరుణ్ణి సభ నుంచి వెళ్ళగొట్టారు. ఖిన్నుడైన వీరవరుడు కళ్ళనీళ్లతో ఇంటిదారి పట్టాడు. ప్రాణమిత్రుడైన చంద్రశేఖరుడి ప్రవర్తన అతనిని ఎంతగానో కలచివేసింది. బహుశా రాజ్య వ్యవహారాల్లో చికాకుగా ఉండి అలా ప్రవర్తించి ఉంటాడని మనసుకు సర్ది చెప్పుకొని మరుసటి దినము మళ్లీ రాజదర్శనానికి వెళ్ళాడు. ఈసారి రాజభటులు అతన్ని లోపలికే రానివ్వలేదు. వీరవరుడు అంతా తన దురదృష్టము అని వాపోయాడు. మిత్రుని సాయంతో బోలెడు సంపదలు లభించగలవని కన్న కలలన్నీ కల్లలయ్యాయని ఆలోచిస్తూ తానెటు వెళుతున్నది గమనించకుండా ఒక అడవిలోకి ప్రవేశించాడు. అప్పటికే చీకట్లు పడుతున్నాయి. కొంత దూరం నడిచేసరికి అతనికొక గుహ ఎదురైంది. అప్పుడు వీరవరుడు ఉలిక్కిపడి ఈ వేళలో తప్పుదోవ పట్టినందుకు తనను తాను నిందించుకుంటూ ఉండగా ఒక స్త్రీ రోదన వినపడింది. ఆ రోదన ఆ గుహలో నుంచే వస్తున్నట్లు గ్రహించిన వీరవరుడు ధైర్యంగా గుహలోకి వెళ్ళాడు. సన్నని దీపం వెలుగుతోంది. ఆ వెలుగులో ఒక యువతి ఏడుస్తూ ఉండటం గమనించిన వీరవరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె ఒంటి నిండా చాలా నగలు ధరించి ఉంది. అద్భుతమైన సౌందర్యంతో వెలిగిపోతూ ఉంది. కానీ ఆమె సంకెళ్లతో బంధింపబడి ఉంది. వీరవరుడు ఆమెను, అమ్మా, నువ్వెవరువు, ఇక్కడెందుకున్నావు అని అడిగింది. ఆమె చిగురుటాకులా వణికిపోతూ, నా పేరు స్వర్ణముఖి. ఒక రాక్షసుడు నన్ను బంధించి తీసుకొని వచ్చాడు. వాడు వచ్చే వేళయింది. ప్రాణాల మీద ఆశ ఉంటే వెంటనే పారిపో అన్నది. వీరవరుడికి ఏమీ తోచలేదు. కొంతసేపు ఆలోచించి మళ్ళీ వస్తానని ఆమెతో చెప్పి వడివడిగా ఇల్లు చేరుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఆమెను ఎలాగైనా రక్షించాలనుకున్నాడు. కానీ తనకంత శక్తి లేదాయే. అదే చంద్రశేఖరుడైతే తన సైన్యంతో వచ్చి ఆ రాక్షసుణ్ణి హతమార్చగలడు. ఇలా ఆలోచించి వీరవరుడు సూర్యోదయాన్నే లేచి రాజభవనానికి వెళ్ళాడు. తాను చూసిన విచిత్రమంతా జాబుగా రాసి భటులకిచ్చి లోపలికి పంపాడు. ఈసారి వీరవరుడికి వెంటనే పిలుపు వచ్చింది. అతను బెదురుతూనే చంద్రశేఖరుని మందిరంలోకి అడుగుపెట్టాడు. చంద్రశేఖరుడు వీరవరుణ్ణి ఆలింగనం చేసుకుని చిరునవ్వు నవ్వుతూ, మిత్రమా, నన్ను క్షమించు. ఆనాడు రాజ్య వ్యవహారాలలో మునిగి ఉండి నిన్ను నిర్లక్ష్యం చేశాను అంటూ అతను చేయి పట్టుకొని తన ఏకాంత మందిరానికి తీసుకొని పోయి అతిథి సత్కారం చేశాడు. వీరవరుని అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. తానే అనవసరంగా చంద్రశేఖరుణ్ణి అనుమానించానని గ్రహించి మిత్రునితో తాను అడవిలో చూసిన వింత గురించి వివరించాడు. అంతా విని, మిత్రమా, నువ్వు చెప్పే విషయం చాలా చిత్రంగా ఉంది. రేపే మనిద్దరము వెళ్ళి ఆ సుందరిని విడిపిద్దాము అని చంద్రశేఖరుడు ఆ రాత్రికి రాజభవనంలోనే వీరవరునికి బస కల్పించాడు. మరునాడు మిత్రులిద్దరూ కొంత సైన్యంతో రాక్షసుడి గుహను చేరుకున్నారు. సైన్యాన్ని గుహ బయట కొంత దూరంలో ఉంచి ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఆ సమయానికి రాక్షసుడు సౌందర్య రాశి అయిన యువతి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోతున్నాడు. ఆ యువతిని చూడగానే చంద్రశేఖరుడు ఉలిక్కిపడ్డాడు.
ఆమె చిత్రపటాన్ని ఇదివరలో చూసి ఉండటం వలన ఆమెను మగధదేశ యువరాణి స్వర్ణముఖిగా గుర్తుపట్టాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న చంద్రశేఖరుడు రాక్షసుడిని ఎదుర్కోవటం ఎలా అని ఆలోచించి చివరికి వీరవరునితో, మిత్రమా, ఈమెను నేను తప్పిస్తాను. అయితే నీవు నెమ్మదిగా రాక్షసుడి తలని నీ ఒడికి మార్చుకో. నిద్రా సమయంలో రాక్షసులు ఒళ్ళెరగరు. నేనీమెను సురక్షిత ప్రదేశంలో చేర్చి వెనక్కి వచ్చి రాక్షసుడు నిద్ర లేచేలోగా అంతం చేస్తాను అన్నాడు. మిత్రుడిపై నమ్మకంతో వీరవరుడు సరేనన్నాడు. చంద్రశేఖరుడు రాజకుమార్ని తీసుకుని సైన్యంతో వెళ్ళిపోయాడు. అతను తిరిగి రాలేదు. వీరవరుడు మిత్రుడి కోసము వాళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాడు. రాక్షసుడు నిద్ర లేస్తాడేమోనని భయంతో వణికిపోతున్నాడు. కాసేపటికి రాక్షసుడు నిద్ర లేవనే లేచాడు. ఒళ్ళు విరుచుకొని గుహ ప్రతిధ్వనించేలా గావు కేక పెట్టాడు. వీరవరుడు గజగజ వణికిపోయాడు. రాకుమారి ఏదని గద్దించి అడిగిన రాక్షసుడికి విషయమంతా పూసగుచ్చినట్లు వివరించాడు. రాక్షసుడికి ఈ కథ విన్నాక అతనిపై ఎంతో జాలి కలిగింది. వీరవరుణ్ణి భుజం తట్టి, పిచ్చివాడా, ఒక సుందరి కోసము మిత్రుణ్ణి ఆపదపాలు చేసిన వాడిని నీవింకా స్నేహితుడివని భావించటం నాకు నవ్వొస్తోంది. ఆ చంద్రశేఖరుణ్ణి ఈ క్షణంలోనే నేను నాశనం చేయగలను. కానీ పరపురుషుడు ఇష్టపడిన స్త్రీని నేను తాకను. కృతజ్ఞుడి వల్ల మోసపోయిన వారంటే నాకు జాలి. దరిద్రంతో బాధపడుతున్నావు కాబట్టి నీకు సాయపడాలనుకుంటున్నాను అంటూ తాను కూర్చున్న రాతిని ఒక చేత్తో పక్కకు జరిపాడు. అక్కడ కొన్ని బంగారు నాణాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. రాక్షసుడు తన శక్తితో వీరవరుణ్ణి, ఆ ధనరాశుల్ని అతని ఇంట చేర్చి మాయమయ్యాడు. మహాశక్తివంతుడైన రాక్షసుడు మనస్సు పడి తెచ్చుకున్న యువతిని వాడికి కాకుండా చేస్తే వాడు తనకు సంపదలిచ్చాడు. తన ద్వారా ఆ యువతిని దక్కించుకొని తనకు మిత్రుడైన వాణ్ణి ప్రాణాపాయం పాలు చేశాడు చంద్రశేఖరుడు. కృతజ్ఞుడైన మిత్రుడి కంటే కృతజ్ఞతను నిరసించే రాక్షసుడే నయం అనుకుంటూ వీరవరుడు ఆ ధనంతో కలకాలం సుఖంగా జీవించాడు. మరొక కథ పేరు శివయ్య పుణ్యం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. వేములపల్లె అనే గ్రామంలో ఉండే కొమరయ్య కొబ్బరికాయల వ్యాపారి. అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది. భార్య పేరు కోమలి, పేదింటి పిల్ల. కోమలి కాపరానికొచ్చిన మర్నాడు భర్తతో, మీరు సాయంత్రం త్వరగా వస్తే కోవెలకు వెళదాము అన్నది. ఆ మాట వింటూనే కొమరయ్య కోపంగా, అప్పుడే నా రాకపోకలు శాసించేదానివయ్యావా? నాకు తోచినప్పుడు ఇంటికి వస్తాను, తోచినప్పుడు వెళతాను, తోచినట్లు చేస్తాను. వేళకింత ఉడకేసి పెట్టడము, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంటి పని చేసుకోవటము అంతవరకే నీ హద్దు, తెలిసిందా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. కోమలి నిర్ఘాంతపోయింది. ఆమెకు తాను చేసిన తప్పేమిటో తెలియలేదు. ఆ రోజంతా భోజనం మాని కళ్ళనీరు కారుస్తూ కూర్చుంది. ఒక పక్షం రోజులు తిరిగేసరికి ఆమెకు భర్త మనస్తత్వం అర్థమైంది. చాలా కరుకుగా మాట్లాడుతూ ఇంట్లో క్రమశిక్షణ ఉండేలా చూడాలన్నది అతడి అభిప్రాయం. భార్యతో ఎక్కువగా మాట్లాడినా, ప్రేమ చూపించినా నెత్తికెక్కుతుందని అతడి భయం. అతడు అనుకున్నది జరిగిపోవాలి. ఎదుటివాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకూడదు. ఒకనాడు చీకటి పడుతూ ఉండగా పరశురామయ్య వాళ్ళింటికి వచ్చాడు. ఆయన గ్రామం పొలిమేర అవతల పట్టణానికి దగ్గరగా ఉన్న కొండమీద శివాలయంలో పూజారి. కోమలి తండ్రికి చిన్ననాటి మిత్రుడు. భార్య అనారోగ్యం వలన కోమలి పెళ్లికి రాలేకపోయాడు. ఏదో పనిమీద గ్రామానికి వచ్చిన పరశురామయ్య కొత్త దంపతుల్ని ఆశీర్వదించిపోదామని వాళ్ళింటికి రావటం జరిగింది. ఒంటరిగా కుమిలిపోతున్న కోమలికి ఆయన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఆమె ఎంతో ఆప్యాయంగా, కూర్చో బాబాయ్, ఇప్పుడు పిన్ని కులాసాయే కదా అని అడిగింది చిన్నగా నవ్వుతూ. తర్వాత ఆమె పరశురామయ్యకు మంచినీరిచ్చి లోపలి గదిలో ఏవో లెక్కలు చూసుకుంటున్న భర్తతో, మా నాన్నగారి చిన్నప్పుడు మిత్రుడు పరశురామయ్య బాబాయ్ వచ్చాడు. మీరు ఆయనతో మాట్లాడుతూ ఉంటే నేను వంట పూర్తి చేస్తాను అన్నది. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడే తీరిక నాకు లేదు. పైగా ఇక్కడ వ్యాపారంలో పోటీ పెరిగిపోయి నష్టాల్లో ఉన్నాం. నువ్వు దారినిపోయే దానయ్యలందరికీ అపర అన్నపూర్ణలా వండి వడ్డిస్తానంటే పళ్ళు రాలగొడతాను అని గట్టిగా అరిచాడు కొమరయ్య. ఆ మాటలకి కోమలి విలవిల్లాడిపోయింది. కొత్తగా పెళ్ళైన తనతో భర్త ఇలా మాట్లాడుతూ ఉంటే బాబాయ్ ఏమనుకుంటాడు? తండ్రికి ఈ సంగతి తెలిస్తే ఎంత బాధపడిపోతాడు? ఆమె చిన్న గొంతుతో, కాస్త మెల్లిగా మాట్లాడండి,
అన్నది భర్తతో. కొమరయ్య చిరాకు పడిపోతూ, ఇక నోరు ముయ్యి, పెళ్ళానికి అలుసిస్తే ఇల్లు వల్లకాడైతుంది అన్నాడు మరింత పెద్దగా. నేను వెళుతున్నాను తల్లి, తలుపు వేసుకో అని ముందు గదిలో నుంచి కేక పెట్టాడు భార్యాభర్తల సంభాషణ అంతా విన్న పరశురామయ్య. కోమలి పరశురామయ్య దగ్గరికి వచ్చి, ఇక్కడ చూసింది విన్నది ఇక్కడే మర్చిపో బాబాయ్, మా ఇంట్లో పొరపాటును కూడా నోరు జారవద్దు అన్నది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ. బాధపడకమ్మా, ఆ శివుడే నీ కష్టాలు తీరుస్తాడు అంటూ వెళ్ళిపోయాడు పరశురామయ్య. నెల రోజుల తర్వాత ఒకనాడు పరశురామయ్య కొమరయ్య ఇంటికి వచ్చాడు. కొమరయ్య ఆయన్ని చూస్తూనే, మిమ్మల్ని లోగడ చూశాను, మీరు పూజారి పరశురామయ్య గారు కదా అన్నాడు. అవును బాబు, మా శివాలయం ఆవరణలో కొత్తగా కొబ్బరికాయల అంగడి పెడుతున్నారు. ప్రహరీ వెనక కాపురం ఉండటానికి చిన్న ఇల్లు కూడా ఉన్నది. ఎలా లేదన్నా రోజుకు 50 కొబ్బరికాయలు అమ్ముడైపోతాయి. పువ్వులు ఊదొత్తులు కూడా అంగడిలో పెడితే మరికొంత లాభసాటిగా ఉంటుంది. నువ్వు ఒకసారి వచ్చి చూసుకోవటం మంచిది అన్నాడు పరశురామయ్య. కొమరయ్యకు ఇది మంచి అవకాశంగా తోచింది. అతడు పక్క గదిలో ఉన్న కోమలిని కేకవేసి పిలిచి సంగతి చెప్పి పరశురామయ్యతో బయలుదేరాడు. వాళ్ళు శివాలయం చేరేసరికి చీకటి పడబోతున్నది. కొమరయ్యకు కొత్త అంగడి ఇల్లు బాగా నచ్చాయి. పరశురామయ్య ధర్మకర్తకు నచ్చజెప్పడంతో 100 రూపాయల బాడుగ తీసుకునేందుకు ధర్మకర్త అంగీకరించాడు. ఇద్దరూ ఆలయం నుంచి బయటికి వచ్చాక పరశురామయ్య కొమరయ్యతో, నువ్వు ఈ రాత్రికి మా ఇంట్లోనే ఉండి తెల్లవారి వెళుదువుగాని. శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల గురించి నేను ధర్మకర్త గారితో మాట్లాడి కొంచెం ఆలస్యంగా ఇంటికి వస్తాను. ఇల్లు కనుక్కోవటము చాలా తేలిక. కొండ దిగగానే 2 దారులుంటాయి. ఎడంవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న ఇల్లే మనది అన్నాడు. కొమరయ్య కొండ దిగేసరికి బాగా పొద్దుపోయింది. అనుకోకుండా పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. అతడు ఎడంవైపు దారిలో రావి చెట్టుకు ఎదురుగా ఉన్న పాత పెంకుటిల్లు చేరేసరికి వర్ష తీవ్రత మరింతగా పెరిగింది. కొమరయ్య 4-5 సార్లు తలుపు తట్టాక ఒక ముసలాయన చిన్న దీపం పట్టుకొని తలుపు తెరిచి, ఎవరికోసం వచ్చారు అని అడిగాడు. పూజారి పరశురామయ్య గారిల్లు ఇదేనా అని అడిగాడు కొమరయ్య. ఆయన ఇల్లు పక్క వీధిలో. వర్షంలో బాగా తడిసినట్టున్నావు, లోపలికి రా అన్నాడు ముసలాయన. కొమరయ్య లోపలికి వెళ్ళాడు. హఠాత్తుగా అతడికి ఒక ఆలోచన వచ్చింది. మొదటిసారి పరశురామయ్య తన ఇంటికి వచ్చినప్పుడు ఆయనకు తనెలాంటి మర్యాదలు చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి అతిథి మర్యాదలు పొందటం సిగ్గుచేటు కాదా? ఈ ఆలోచన రాగానే కొమరయ్య ముసలాయనతో, ఈ వానలో నేను పరశురామయ్య గారింటికి వెళ్ళలేను. ఈ రాత్రి ఇక్కడే గడిపేస్తాను. మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అదిగో ఆ గోడవారగా ఉన్న మంచంలో నువ్వు పడుకో. ఈ పడక కుర్చీ నాకు చాలు. అంతా విధి వైపరీత్యం బాబు. 6 కొడుకులున్న అనాథను నేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అర్ధరాత్రి వరకు ముసలాయన తన దీనస్థితి గురించి కొమరయ్యకు చెప్పుకున్నాడు. వయసులో ఉండగా ఆయన చాలా కోపిష్టి. భార్యా పిల్లల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తించాడు. ఇదంతా ఆయన దృష్టిలో క్రమశిక్షణ. ఎవరినీ ఆయన ఆప్యాయంగా పలకరించేవాడు కాదు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయి ఏవేవో ఉద్యోగాలు సంపాదించుకొని తలా ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు. వాళ్లల్లో ఏ ఒక్కరికి తండ్రి అంటే ప్రేమ లేదు. తల్లి పోగానే వాళ్ళు ఆ ఇంటితో దాదాపు తెగతెంపులు చేసుకున్నారు. ఇదంతా నా చేతులారా చేసుకున్నదే బాబు. మనం తాళి కట్టిన భార్యని కన్నబిడ్డలని ప్రేమగా చూడనప్పుడు వాళ్ళు మనను ప్రేమతో ఆదరించాలనుకోవటము కేవలం భ్రమ అవుతుంది అన్నాడు ముసలాయన కళ్ళనీళ్లు పర్యంతమైపోతూ. ఇది విన్న కొమరయ్య మనసు వికలమయ్యి ఎప్పటికో తెల్లవారుజామున చిన్న కునుకు పట్టింది. ఆ తర్వాత ఎవరో గట్టిగా వీపు తట్టి పిలుస్తూ ఉంటే అతడికి మెలకు వచ్చింది. ఆ సరికి బాగా తెల్లవారిపోయింది. కొమరయ్య నిద్ర మేల్కొని దిక్కులు చూసేంతలో పరశురామయ్య, బాబూ, రాత్రి నువ్వు తలదాచుకోవటానికి ఈ దయ్యాల కొంపే దొరికిందా? నేను పొరపాటున మన ఇంటికి కుడివైపు దారి అని చెప్పటానికి బదులు ఎడమవైపు దారి అని చెప్పినట్లున్నాను. రాత్రి వర్షంలో నిన్ను వెతకలేక తెల్లవారుతూనే బయలుదేరాను అన్నాడు. దయ్యాల కొంప అన్న మాట వినగానే కొమరయ్య నిర్ఘాంతపోతూ, ఏమిటి దయ్యాల కొంప? ఈ ఇంట్లో నాకు దయ్యాలేమీ కనిపించలేదు. రాత్రి ఒక ముసలాయన నాకు ఆశ్రయం ఇచ్చాడు అన్నాడు.
ఆయన సన్నగా పొడుగ్గా ఉంటాడు, అవునా? కుడి కంటి క్రింద నల్లటి పులిపిరికాయ ఉన్నది, అంతేనా అని అడిగాడు పరశురామయ్య. అవును, ఆయనే అన్నాడు కొమరయ్య. ఆయన ఈ లోకం వదిలి దాదాపు 10 ఏళ్లయింది. ముసలితనంలో మంచం పట్టి దగ్గరుండి సాయం చేసేవాళ్ళెవ్వరూ లేక నరకయాతనలు అనుభవించాడు. ఆ శిక్ష చాలదన్నట్టు ఇప్పుడు దెయ్యమయ్యి ఈ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటున్నాడు. ఈ సంగతి చాలామంది చెప్పినా నేను నమ్మలేదు సుమా అన్నాడు పరశురామయ్య. రాత్రంతా తానొక దెయ్యంతో గడిపానన్న సంగతి విని కొమరయ్య నిలువెల్లా వణికిపోయాడు. ఆ తర్వాత వారం తిరగకుండానే కొమరయ్య కోమలితో సహా కాపురాన్ని కొత్త ఇంటికి మార్చాడు. కోమలికి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది. శివాలయం దగ్గరికి కాపురానికి వచ్చాక కొమరయ్య ఎంతగానో మారిపోయాడు. మునుపటిలా కసురుకోవటము, కోపమంతా మంత్రం వేసినట్లుగా మాయమైపోయింది. ఒకనాడు శివాలయంలోకి వచ్చిన కోమలిని పరశురామయ్య, ఇప్పుడు సంతోషంగా ఉన్నావా తల్లి? మీ ఆయన నిన్ను బాగా ఆదరిస్తున్నాడా అని అడిగాడు. అంతా శివయ్య పుణ్యం బాబాయ్ అన్నది కోమలి చిరునవ్వు నవ్వుతూ. పరశురామయ్య ఉలిక్కిపడి, నీకు శివయ్య తెలుసా అని అడిగాడు. శివయ్యని ఎరగని వారుంటారా బాబాయ్ అన్నది కోమలి గర్భగుడిలోని శివలింగాన్ని చూపిస్తూ. ఆ మాట నిజం తల్లి అన్నాడు పరశురామయ్య తేలిగ్గా నిట్టూర్చి, అంతా శివయ్య పుణ్యం అనుకుంటూ. కొమరయ్యలో మార్పు తీసుకురావటానికి తాను పొరుగురు శివయ్యతో దయ్యం నాటకం ఆడించినట్లుగా పరశురామయ్య ఏనాడు కోమలితో చెప్పలేదు. మరొక కథ పేరు గౌరవం ప్రతిఫలం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. రాజవరంలో రమణయ్య అనే గొప్ప భాగ్యవంతుడున్నాడు. అందరి చేత గౌరవం పొందటమంటే ఆయనకు మహా ఇష్టం. ఒకసారి కుశాలుడు అనే దూరపు బంధువు రాజవరం వచ్చి రమణయ్య ఇంట బస చేశాడు. ఆయన రమణయ్య ఇల్లు చూసి, నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కదా, ఇంతకంటే పెద్ద మేడ కట్టలేకపోయావా అన్నాడు. రమణయ్య చిన్నబుచ్చుకొని, 50 ఎకరాల పొలం ఉంది, 10 లక్షల రొక్కముంది, ఇంతకంటే పెద్దిల్లెందుకులేను ఊరుకున్నాను గాని నాకు డబ్బుకేం లోటు లేదు అన్నాడు. నీకు తండ్రి ఇచ్చిన ఆస్తి అదేనని గుర్తు నాకు. అంటే ఇంకేం పెంచలేదన్నమాట. మీ నాన్న 25 ఎకరాల్ని 50 చేశాడు, ₹1,00,000 10 లక్షలు చేశాడు. అయినా అందరికీ అలా పెంచడం చేతకాదులే అన్నాడు కుశాలుడు. రమణయ్య దీనికి మరింతగా చిన్నపుచ్చుకొని, బుర్రలో తెలివి ఉన్నవాడెవడు ఆస్తిని పెంచాలనుకోడు. ఉన్నది చాలకపోతే గదా ఆస్తిని పెంచుకోవటం. ఎంత సంపాదించినా వెంట పెట్టుకుని వెళ్లేదేముందని. తెలివైనవాడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. నేను అదే చేస్తున్నాను అన్నాడు. నువ్వు తెలివి గురించి మాట్లాడుతూ ఉంటే నాకు సంతోషంగా ఉంది. నీకున్న తీరుబడిలో ఏ ఏ విద్యలు నేర్చావో చెప్పు అన్నాడు కుశాలుడు. విద్యలేంటి? రామాయణము భారతము పూర్తిగా చదివాను. కూడికలు తీసివేతలు నిద్రలో అడిగినా చేస్తాను. భగవద్గీతలో 100 శ్లోకాలు తలక్రిందులుగా అప్పజెప్పగలను. ఇంకా విద్యలేమిటో నాకు తెలియదు అన్నాడు రమణయ్య. విద్యలంటే నా ఉద్దేశము, కవిత్వం చెప్పగలవా, సంగీతం పాడగలవా, బొమ్మలు గీయగలవా, నీకై నువ్వు స్వంతగా ఏదైనా సృష్టించగలవా అంటూ కుశాలుడు ప్రశ్నల వర్షం కురిపించేసరికి బిక్కమొహం పెట్టి తనకవేమీ రావు అన్నాడు రమణయ్య. అయ్యో, ఇంత ఆస్తి ఉండి, బుర్రలో తెలివి ఉండి, ఊరు పేరు లేకుండా ఉన్నావా? నాకెంతో బాధగా ఉంది అన్నాడు కుశాలుడు రమణయ్య పైన జాలిపడుతూ. నా గురించి నీ చెబుతున్నావు, నీ సంగతేమిటో చెప్పు, నువ్వేం చేస్తున్నావు అంటూ రమణయ్య ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను దేశ సంచారం చేస్తూ అందరికీ మంచి చెడు చెబుతుంటాను. దేశం బాగుపడాలంటే పేదరికం తొలగాలి. పేదరికం తొలగాలి అంటే ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలి. ఆ మార్పుల కోసము మనలాంటి వాళ్ళు పూనుకోవాలి అన్నాడు కుశాలుడు. మన మాటలెవరింటారు అన్నాడు రమణయ్య. వినటానికి లలిత కళల్ని ఆశ్రయించాలి. మాటలతో వినేవాళ్ళకి పద్యాలు చెప్పాలి, పాటలతో వినేవాళ్ళకి సంగీతం వినిపించాలి. జనం కోసము నాటకాలాడాలి, బొమ్మలు వేయాలి, ఎన్నో చేయాలి. అందుకే నేను నిన్ను వివరాలు అడిగాను అన్నాడు కుశాలుడు. నువ్వేం లలిత కళలు నేర్చుకున్నావో చెప్పు అన్నాడు రమణయ్య. నాకేముంది, అటు ఆస్తి లేదు, ఇటు పాండిత్యము లేదు. అన్నీ ఉన్న వాళ్ళని ఆశ్రయించి పట్టుకొని పరోపకారానికి ప్రేరేపిస్తున్నాను అన్నాడు కుశాలుడు.
నిజానికి నేను నిన్ను చూసి జాలిపడాలి. ఈ రోజుల్లో ఉన్నవాడికే గౌరవం. నాకు ఊరు పేరు లేదనుకుంటున్నావు కదా, పద ఒకసారి మా ఊళ్ళో తిరిగి వద్దాము అంటూ రమణయ్య కుశాలుణ్ణి తీసుకుని గ్రామ సంచారానికి వెళ్ళాడు. దారిలో ఒక రైతు రమణయ్యకు దండం పెట్టి వెళ్ళాడు. రమణయ్య గర్వంగా, అతడికి నేను పంట తోలుకునేటందుకు ఎడ్ల బండి ఊరికే ఎరువిచ్చాను, అందుకని నేనంటే చెప్పలేనంత గౌరవము అన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గృహస్థుడు వీళ్ళని లోపలికి పిలిచాడు. ఆ గృహస్థు కూతురు రమణయ్య 2 పాదాలని చేతులతో తాకి దండం పెట్టింది. అక్కడి నుంచి బయటపడ్డాక రమణయ్య, ఆ అమ్మాయి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైతే వడ్డీ లేకుండా అప్పిచ్చి ఆదుకున్నాను. ఆ ఇంట్లో వాళ్ళకి నేను దేవుణ్ణి అన్నాడు. అలా మరో 4-5 అనుభవాలయ్యాక ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్లారు. కుశాలుడు రమణయ్యతో, నీ ఆస్తి పెరగటం లేదంటే అందుకు కారణము తృప్తి కాదు. నీ ఆదాయము ఖర్చు సరిసమానంగా ఉన్నాయి. నీలో శక్తి ఉంటే ఇంతకింత సంపాదించు, లేదా 4 విద్యలు నేర్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు సరిగ్గా సాయపడగలుగుతావు, ఊరు పేరు ఉంటుంది అన్నాడు. తనకున్న గౌరవం చూసి కూడా మెచ్చుకోని కుశాలుడు అసూయాపరుడై ఉండాలని భావించిన రమణయ్య, నాకొకసారి నీ గ్రామం రావాలని ఉంది. నువ్వేమో నిత్య సంచారివి, ఏ సమయంలో ఉంటావో చెప్పు, అప్పుడు వస్తాను అన్నాడు. చలికాలంలో అయితే నేను ఊరు కదలను, అప్పుడు నువ్వు తప్పకుండా రావచ్చును అన్నాడు కుశాలుడు. తర్వాత కుశాలుడు రమణయ్య ఊళ్ళో మరి 4 రోజులుండి అధిక దిగుబడినిచ్చే కొత్త పంటల గురించి రైతులకు వివరాలు చెప్పి వెళ్ళాడు. చలికాలం రాగానే రమణయ్య కుశాలుడి గ్రామానికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసి కొందరు రైతులు రమణయ్యను కలిసి కుశాలుడికి కానుకగా ఇవ్వమని ఏవేవో వస్తువులిచ్చారు. రమణయ్యకు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా కలిగింది. ఆయన అవన్నీ మోసుకుని వెళ్ళటం తన వల్ల కాదన్నాడు. అప్పుడు రైతులు కుశాలుణ్ణి మళ్లీ తన గ్రామానికి ఆహ్వానించమని చెప్పారు. రమణయ్య కుశాలుడుండే గ్రామం చేరుకున్నాడు. ఆయన గురించి వాకబు చేయగానే ఓ గ్రామస్థుడు స్వయంగా వచ్చి రమణయ్యను కుశాలుడి ఇంటి వద్ద దిగబట్టి వెళ్ళాడు. కుశాలుడు రమణయ్యని సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ ఇల్లు తన ఇంటికంటే బాగా చిన్నదిగా ఉండటం గమనించి తృప్తిపడ్డాడు రమణయ్య. చలికాలము నేను ఇల్లు కూడా కదలను, ఉబ్బసం నాకు అన్నాడు కుశాలుడు. అయితే కుశాలుడింటివారు రమణయ్య ఆతిథ్యానికి ఏ లోటు రానివ్వలేదు. రమణయ్య కుశాలుడు కబుర్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చి, అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి తీసుకుని వచ్చాను. తమరికి ఉబ్బసము రాలేరని తెలుసు, వాళ్లకు తమ దీవెనలు కావాలి అన్నాడు. అయ్యో, నీ కూతురి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైంది, నేనేమీ సాయం చేయలేకపోయాను అన్నాడు కుశాలుడు. అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు దంపతులను ఆశీర్వదించండి అన్నాడు ఆ వ్యక్తి. అతడి వెనక నుంచి ఒక అబ్బాయి అమ్మాయి కుశాలుడి కాళ్ళకి దండం పెట్టి దీవెనలు అందుకొని వెళ్లారు. ఆ తర్వాత పెద్ద జబ్బు చేసి బయటపడిన వాడొకడొచ్చాడు. కుశాలుడు వాడికే సాయము చేయలేకపోయినందుకు విచారిస్తే వాడు దీవెనలే కావాలన్నాడు. ఇలా చాలామంది వచ్చి వెళ్లారు. అందరూ కుశాలుడి దీవెనలు కోరారు. ఆయన మాత్రము ఏ ఒక్కరికి సాయపడి ఉండలేదు. కుశాలుడు రమణయ్యతో, వీళ్ళు నాకిచ్చే గౌరవము నాకెంతో తృప్తినిస్తుంది, ఎందుకంటే అది వ్యక్తిగా నాకిచ్చే గౌరవం, ఏ సాయానికి ప్రతిఫలం కాదు అన్నాడు. తనకు లభించే గౌరవంలోని లోపమేమిటో అర్థమైంది రమణయ్యకు. తిరుగు ప్రయాణమై రాజవరం చేరుకున్నాక ఎదురైన రైతకుడు ముఖం చాటేసిపోవటం గమనించాడు. ఆ మధ్యన బండిని ఎరువిచ్చినా ఈ మధ్య ఇవ్వననటంతో అతడలా చేస్తున్నాడని రమణయ్యకు చప్పున గుర్తుకు వచ్చింది. ప్రతిఫలం లభించే గౌరవం అంతే కదా అనుకున్నాడు ఆయన. మరొక కథ పేరు స్వార్థ దృష్టి. ఈ కథను రచించిన వారు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. రంగయ్య దేవుణ్ణి నమ్ముతాడు. తనకు మేలు జరిగినా కీడు పోయినా దేవుడి వల్లే జరగాలని అతడి విశ్వాసం. అందుకని నిత్యం పూజలు వ్రతాలు చేయిస్తూ ఉంటాడు. దేవుడు ఆరగింపునకు రుచికరమైన నైవేద్యాలు వండిస్తుంటాడు. ఊరంతా అతన్ని ఉత్త భక్తుడు కాదని వీరభక్తుడు అని అంటుంటారు. అయితే రంగయ్యకు అసహనం కూడా ఎక్కువ. వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. ఆయన వల్ల కొన్ని పనులు జరుగుతాయి. ఉన్నట్లుండి ఒక్కోసారి ఫలితం కనపడదు. వినాయకుడు తనని పట్టించుకోవటం లేదని రంగయ్యకు అనుమానం పుడుతుంది. వెంటనే దేవుణ్ణి మార్చేస్తాడు.
వినాయకుడికి బదులు శ్రీ మహావిష్ణువు. ఏ దేవుడైనా మనిషికి అన్ని కోరికలు తీర్చడు గదా. తన కోరికలు తీరినప్పుడల్లా రంగయ్య దేవుణ్ణి మార్చేస్తాడు. ఇలా అతడు మార్చిన దేవుళ్లలో అయ్యప్ప, సాయిబాబాలు కూడా ఉన్నారు. ధర్ముడనే యోగి ఒకసారి ఆ ఊరు వచ్చాడు. రంగయ్య ఆయన్ను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యోగి రంగయ్య భక్తికి మెచ్చుకున్నాడు. అప్పుడు రంగయ్య ఇంట్లో దుర్గామాత పటం ఉన్నది. అతడు దుర్గామాతకే స్తోత్ర పాఠాలు వల్లిస్తున్నాడు. కొద్ది మాసాల తర్వాత ధర్ముడు మళ్ళీ ఆ గ్రామం వచ్చి రంగయ్య ఇంట ఆతిథ్యం పొందాడు. ఈ పర్యాయము రంగయ్య ఇంట సాయిబాబా పటమున్నది. అప్పుడు యోగి రంగయ్య దైవభక్తిని బాగా అభినందించి వెళ్ళాడు. 5-6 వారాల తర్వాత ధర్ముడు మళ్ళీ ఆ గ్రామం వచ్చాడు. ఈసారి ఆయన రంగయ్య ఇంట ఆంజనేయుని బొమ్మ చూశాడు. యోగి రంగయ్యని మెచ్చుకుంటూ, నాయనా, నువ్వు సామాన్యుడివి కాదు. దేవుడొక్కడే అన్న పరమ సత్యాన్ని ప్రచారం చేయటానికి నీవెన్నుకున్న పద్ధతి మహా అద్భుతంగా ఉన్నది. ఒక్కోసారి ఒక్కో దేవుడి పటాన్నింట్లో ఉంచి పూజించటము నాకెంతో నచ్చింది అన్నాడు. దీనికి రంగయ్య ఆశ్చర్యపడి, స్వామి, నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుడు ఒక్కడైతే నాకెందుకు, 1000 మంది అయితే నాకెందుకు? ఈ విషయమై ప్రచారం చేసే ఉద్దేశం నాకు లేదు. నాకు కావలసిందల్లా నా కోరికలు తీరటం. అందుకోసము ఒక దేవుణ్ణి పూజిస్తున్నాను. నా కోరికలు తీరినన్నాళ్ళు ఆయన్ని ప్రార్థిస్తున్నాను. నా కోరికలు తీర్చకపోతే దేవుణ్ణి మార్చుతున్నాను అన్నాడు. యోగి తెల్లబోయి, తప్పు నాయనా, స్వార్థం కోసం దేవుడికి పూజలు చేయటం మంచిది కాదు. నువ్వు ముందుగా ఏకాగ్రత కోసము ఒకే రూపాన్ని ఎన్నుకొని ఆ రూపానికే పూజలు చెయ్యి. మాటిమాటికి దేవుళ్ళని మార్చటం వలన నీలో స్వార్థం పురులు విప్పి చెడ్డవాణ్ణి చేస్తుంది అన్నాడు. మాటిమాటికి పటాలు మార్చటం నాకు మాత్రం సరదా అనుకున్నారా స్వామి? అందుకు బోరెడు ఖర్చు కూడా అవుతోంది. కానీ తమరు ఇందులో నా తప్పుందంటారేమిటి? దేవుడు నా కోరికలు తీర్చకపోవటం వల్లనే కదా నేను దేవుళ్ళని మార్చవలసి వస్తోంది. ఆ తప్పు దేవుడిదే తప్ప నాదెందుకైతుంది అన్నాడు రంగయ్య. యోగి నవ్వి, నీవు నీ గురించే తప్ప దేవుడి గురించి ఆలోచించడం లేదు. నువ్వు దేవుళ్ళను మార్చుతూ ఉంటే ఆయన భక్తుల్ని మారుస్తాడు. ఎవరు గొప్పగా పూజలు చేయిస్తే, ఎవరు గొప్ప గొప్ప ప్రసాదాలు పెడితే దేవుడు వారినే ఆదరించాలనుకుంటాడు. భక్తుడు దేవుణ్ణి స్వార్థ దృష్టితో చూస్తే దేవుడు భక్తుణ్ణి స్వార్థ దృష్టితోనే చూస్తాడు. తప్పు నీ దృష్టిలోనే ఉంది, దేవుడిలో లేదు అన్నాడు. అప్పటికి రంగయ్యకు కనువిప్పై నిస్వార్థంగా దేవుణ్ణి పూజించటం మొదలుపెట్టాడు. అతడింట ఇప్పుడు అందరి దేవుళ్ల పటాలు ఒకేసారి ఉంటున్నాయి. మరొక చిన్న కథ పేరు తనది కాని బొమ్మ. ఈ కథను రచించిన వారు పుష్యమి గారు. విజయపురాన్ని పరిపాలించే విరూపాక్షరాయుడు చిత్రకారులను ప్రోత్సహించాలనిపించి వెంటనే రాజ్యమంతటా దండోరా వేయించాడు. ప్రతి ఏటా జరిగే వసంతోత్సవాలు ఈ ఏటా జరుగుతాయి. ఈసారి ఉత్సవాల్లో చిత్రకళా ప్రదర్శన ఒక ముఖ్య ఆకర్షణ. దేశానికి చెందిన వివిధ చిత్రకారులు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఋతుశోభను చిత్రీకరించి ప్రదర్శిస్తే వాటిలో ఉత్తమ చిత్రానికి ప్రత్యేక బహుమతినిస్తానన్నది విరూపాక్షరాయుడు దండోరాలోని సారాంశం. ఆ దేశంలో పంచవటి అనే గ్రామంలో కృష్ణుడు అనే చిత్రకారుడున్నాడు. చిత్రకళ అతడికి సహజంగా అబ్బింది. వసంతోత్సవాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకోవాలని కృష్ణుడు నిర్ణయించుకున్నాడు. బొమ్మను గీయటానికి కృష్ణుడు ఒక మెత్తటి చెక్కను తయారు చేసుకున్నాడు. అవసరమైన రంగులు కలుపుకున్నాడు. గుర్రపు కుచ్చుతో కుంచెను కూడా రూపొందించుకున్నాడు. వివిధ ఋతువులను ప్రతిబింబించే దృశ్యాన్నొకటి మనసులో ఊహించుకొని ఆ ప్రకారము రూపకల్పన చేయసాగాడు. కొంతకాలానికి బొమ్మ ఇంచుమించు పూర్తయింది. కొద్దిగా రంగులద్ది తుది మెరుగులు దిద్దవలసి ఉన్నది. కృష్ణుడి పొరిగింట మోహనుడుంటున్నాడు. వాడికి కూడా బొమ్మలు గీయటం సరదా. ఒక మాదిరిగా బొమ్మలు వేయగలడు. చిత్రకారుడిగా కానుకలు అందుకోవాలని వాడి కోరిక. రాయుడి దండోరా విని వాడు బొమ్మ గీయటం మొదలుపెట్టాడు. పొరిగింటి కృష్ణుడు కూడా బొమ్మ గీస్తున్నాడని తెలిసి ఒక రోజున చూడటానికి వెళ్ళాడు. ఆ బొమ్మకి ఇంకా తుది మెరుగులు మాత్రం దిద్దవలసి ఉన్నా అప్పటికే అద్భుతంగా అగుపిస్తున్నది. దాని ముందు తన బొమ్మ వెలవెలా పోవటము తథ్యమని మోహనుడు గ్రహించాడు.
అప్పుడే వాడికి ఆ బొమ్మను కాజేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. రాత్రికి రాత్రి మోహనుడు ఆ బొమ్మను కాజేసి మర్నాడే బయలుదేరి విజయపురం వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన చిత్రపటం ఎలా పోయిందో తెలియక తల్లడిల్లాడు. మరో చిత్రపటం తయారు చేయాలంటే వ్యవధి లేదు. ఈసారికి పోటీలో పాల్గొనే అదృష్టం లేదని బాధపడినా ప్రదర్శనకు వచ్చిన చిత్రాలు చూడాలన్న ఉద్దేశంతో తాను విజయపురం వెళ్ళాడు కృష్ణుడు. అక్కడ కృష్ణుడికి తన బొమ్మ కనపడింది. ఆ బొమ్మకే ప్రథమ బహుమతి కూడా లభించింది. మోహనుడు ఆ బహుమతిని అందుకుంటూ ఉంటే జరిగిన మోసం అర్థం చేసుకున్నాడు కృష్ణుడు. అతడు వెంటనే రాయుడును సమీపించి, ప్రభు, ప్రథమ బహుమతిని అందుకున్న ఈ చిత్రానికి తుది మెరుగులు దిద్దబడక చిరులోపంతో ఉన్నది. చిత్రకారుణ్ణి ఆ లోపం సవరించవలసిందిగా కోరుతున్నాను. అందుకెంతో వ్యవధి అవసరం లేదు అన్నాడు. విరూపాక్షరాయుడు మోహనుడి వంక చూశాడు. మోహనుడికేమనాలో తెలియక తన చిత్రంలో లోపమేం లేదంటూ సవాలు చేశాడు. రాయుడు కూడా మోహనుడినే సమర్థించి చేతనైతే ఆ లోపమేమిటో చెప్పి సవరించి చూపమన్నాడు. లోపం చిన్నది ప్రభు. వేసవిలో నదిలో నీళ్లు తక్కువ, ప్రవాహము నిదానంగా ఉంటుంది. వర్ష ఋతువులో నదీ ప్రవాహము ఉధృతంగా ఉంటుంది. ఈ బొమ్మలో 2 కాలాల నదీ ప్రవాహము ఒక్కలాగే ఉంది అంటూ కృష్ణుడు తన బొమ్మకు అక్కడక్కడ రంగులద్ది నదీ ప్రవాహాల్లో మార్పు వచ్చేలా చేశాడు. అప్పటికి విరూపాక్షరాయుడికి అనుమానం కలిగి అసలు విషయం ఆరా తీశాడు. మళ్లీ గీయమంటే తానా చిత్రాన్ని గీయలేనని తెలిపిన మోహనుడు వెంటనే తప్పు అంగీకరించాడు. రాజువాడికి దొంగతన నేరానికి కారాగార శిక్ష విధించి కృష్ణుణ్ణి ఘనంగా సన్మానించి పంపించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.